ఎవరి అడ్రస్ లేని వ్యక్తి అన్నానికి ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరికీ మెగాస్టార్ అంటే మహోన్నత వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. నాకు ఆయన అంటే ప్రాణం. ఎందుకు ప్రాణం అంటే నాకు జీవితాన్ని ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ భారతదేశంలో ఏ నటుడికి ఏ మెగాస్టార్ కి అదర్శో రాజ్యాంగ రూపాయలు ఆయన నడిచి ఎంతమంది సాధనలు భారతదేశ వ్యాప్తంగా సాధనకి ఒక సూపర్ స్టార్ ఒక సూపర్ స్టార్ పుట్టారా? ఏ మెగాస్టార్ మెగాస్టార్ పుట్టారా? ఏ తెలుగు మెగాస్టార్ ఈ వ్యక్తితో చాలా మంది ఓడిపోవాలని పండుగ కోడిపోవాలంటున్న ఈ రోజులు చిరంజీవి గారు అన్నా నీ వెనకాల ఎంతమంది ఉంటే ఏంటి ఉంటే ఏంటి నీ క్యారెక్టర్ సాధించడానికి పోషించడానికి ఒక రామాయణ ఒక పవన్ ఒక చిరంజీవి చెట్టు కూడా 100 ఎక్కించుకుంటారని చెప్తున్నా. చిరంజీవి నేతృత్వం ఈ మధ్య చిరంజీవి అన్నయ్య లేట్కి వచ్చాడు. ఏంటన్నా లేట్కి వచ్చావన్నా? మా చెల్లికి నడుముగా ఉంటే బిల్లు అదే చిరంజీవి గారు ఈ రోజు కూడా 85 ఏళ్ల తల్లిని కొడుకులాగా పట్టుకొని కాళ్ళ వద్దుకు ఇంట్లో కంటికి చెప్పగా చూస్తున్న క్యారెక్టర్ చిరంజీవి. చిరంజీవి ఎక్కువ ఏమో తెలుసు కంటికి చెప్పగా తన కుటుంబాలే కాదు నాడుకునే ఉండని 25 సంవత్సరాల కింద కండాన్ని చేయండి. అడ్రస్ లేదండి, అడ్రస్ అంటే తెలియదండి. నాన్న ఇల్లు కట్టుకున్నానంటే నా అడ్రస్ చెప్పుకుంటూ చార్టర్ వచ్చాను నడువులేసుకో. ఆ రోజు మెగాస్టార్ చట్టంలో ప్రాపత్తులు బట్టి భారతదేశం చిరంజీవి చూడాలన్న రోజులో 50 కిలోమీటర్లు నడువులేసుకుని వచ్చిన మొహం మెగాస్టార్ చిరంజీవి. ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడాలంటే, ఆయన స్థాయి గురించి మాట్లాడాలంటే, ఆయన స్థాయి గురించి మాట్లాడాలంటే, ఆయన నిజాన్ని గురించి మాట్లాడాలంటే, ఆయన మొత్తం గురించి మాట్లాడాలంటే ఎవరు అన్నా నువ్వు రాజకీయాల్లో పెట్టుకొచ్చావంటే నేను అడిగాను ఇదే స్టేజ్ మీద గొడవలు ఫంక్షన్ అవుతుంది అన్నాడు. రండి యాక్ట్ చేయండి, మీకు దండం పెడతా, మీరు రావాలి, మీరు డ్యాన్స్ చేయాలి, మీరు భారతదేశ తెలుగు చలచిత్ర పరిశ్రమ స్థాయిలో కానీ మీలాంటి అభిమానులు నాలాంటి అభిమానులు ఎంతో జరిగితే ఆయన వచ్చి మరి దుమ్ము దులుపుతున్నాడు, వీటిలో కొట్టాడు. ఆయన అందరూ నేర్చుకోవాలి. సినిమా ఎక్కించు, సినిమాతో సినిమాలు పెంచు, ఎంతో మంది వినోదాలు ఇస్తూ ఎంతో మంది హక్కులు తెచ్చుకొని ప్రతి ఒక్కరికి నానుకునే వాళ్ళందరికీ చేయించి ఆయనలో స్వార్థం ఉంటే ఆయన నేనే ఉండాలనుకుంటే నేను ఉండాలి, నా కొడుకు ఉండాలనుకుంటాడు. అవన్నీ పక్కన పెట్టి మేము ఉండాలి, మనం ఉండాలి, మనమందరం ఉండాలి, అందరూ పైకి రావాలి, అభిమానించే ప్రతి ఒక్కరికి బంగారు దోష తీయాలి అని చెప్పిన చిరంజీవి. చిరంజీవి అనేవాడు ఇండస్ట్రీలో రాకపోతే నాలాంటి వాడు వచ్చేవాడు కాదు. ఎందుకంటే ఇండస్ట్రీ అందరేమో సామాన్యులకు అందరూ ఒక కార్యక్రమాలు అందించే రోజుల్లో ఒక చిరంజీవి కూడా అవ్వచ్చు, కష్టపడే ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో పైకి రావచ్చు. అడ్రస్ తప్పించిన మోహన్ వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఆయన గురించి కొందరు మాట్లాడుతుంటారు. చిరంజీవి తొక్కేసారు, చిరంజీవి తొక్కుతారు, చిరంజీవి ఎవరు తొక్కయ్యా ఎక్కుతారు, ఎక్కిస్తారు, ఎవరికి టాలెంట్ ఉంటే, ఎవరికి శక్తి ఉంటే, ఎవరికి నిజాయితీ ఉంటే వాళ్ళు ఉన్నటువంటి కూర్చోబెట్టి మెగాస్టార్ చిరంజీవి ఒక లక్ష్యం, ఆదర్శం, అభిమానం. చిరంజీవి గారి గురించి ఎన్ని చెప్పుకున్నా, ఎంత చెప్పినా, ఏం చెప్పినా తగదు. నేను వెళ్ళి ఏ అవసరం అండి అన్నయ్య చెప్పకుండా ఇంటికి వస్తాడు. అరే కానీ వస్తాను అంటే వస్తాడు. ఆయన వ్యక్తిత్వం వికాసం, ఆయన చిత్రం పుస్తకాలు రాసి పుస్తకాలు పాత పుస్తకాలు విద్యార్థి మెగాస్టార్ క్యారెక్టర్ చెప్పాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకసారి చెప్తున్నా, చిరంజీవి గారి గురించి ఎవరేం మాట్లాడుకున్నా ఎన్ని వేసుకున్నా అంత సంతోషం. వాళ్ళు ఆనందపడాల్సిందే కానీ ఒక మహోన్నత వ్యక్తి గురించి మాట్లాడితే ఏమో ఉపయోగం. ఇలాంటి పత్రాలు ఇంకెన్నో చేసుకోవాలి, ఇంకెన్నెన్నో హిట్ చేయాలి, ఇంకా ఎంత వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మెగాభిమానులందరికీ, ముఖ్యంగా విక్రమ్ స్వామినాయుడు గారికి చేసుకుని సెలవు తీసుకుంటాను. జై చిరంజీవి, జై జై చిరంజీవి.
జై పవర్ స్టార్.